వివాహ పొంతన అనే పేరుతో ఉంటుంది. మాంగళ్య పొంతన అని ఇచ్చి ఉంటారు. అందులో ముఖ్యంగా 10 పొంతనాలు. ఆ 10 పొంతనాలు రాశి పొంతనం, రాశి అధిపతి పొంతనం, వశ్య పొంతనం, మహేంద్ర పొంతనం, దీన పొంతనం, సాహిత్య పొంతనం అని 10 ఉంటాయి. ఇవి చూసేసి 8 పొంతనం ఉంది, 10 పొంతనం ఉంది. కొందరైతే పర్సెంటేజ్‌ల్లో చెప్తారు. 80% ఉంది, 90% ఉంది ఇలాంటిది చెబుతారు. కానీ అది పొంతన చూసే సరైన పద్ధతి కాదు. జాతకంలో ఎలాంటి దోషాలు లేనప్పుడు మాత్రమే ఆ పొంతన చూడాలి. అమ్మాయి జాతకంలోనూ, అబ్బాయి జాతకంలోనూ ఎలాంటి దోషాలు లేనప్పుడే ఆ నక్షత్ర పొంతన చూడొచ్చు. జాతకాల్లో దోషం ఉంటే, ఆ నక్షత్ర పొంతనలో 10 పొంతనాలు ఉన్నప్పటికీ, ఈ ప్లానెటరీ పొంతన సరిగ్గా లేకపోతే ఆ పెళ్లి చేయకూడదని శాస్త్రం చెబుతోంది.